దాని ప్రకారం నెక్స్ట్ మీన రాశి గురించి తెలియజేయండి. మీనరాశి వాళ్ళకి వచ్చేసరికి ఇప్పటి వరకు రాహు తల మీదే ఉన్నాడమ్మా. తర్వాత గురువు తృతీయంలో ఉన్నాడు, శని వ్యయంలో ఉన్నాడు. అంటే మీనరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని మొదలైపోయింది. తర్వాత కేతు వచ్చేసరికి సప్తమంలో ఉన్నాడు. ఓ విధంగా సందిగ్ధావస్థలో ఉన్నారు చాలా రోజుల నుంచి వీళ్ళు మీనరాశి వాళ్ళు. అందుకని వీళ్ళు ఏ పని చేయాలన్నా 1-2 సార్లు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే వీళ్ళకి వచ్చేసరికి గురువు గురించి మాట్లాడుకుందాం. 4వ స్థానంలో సంచారం చేయడము, తర్వాత 3వ స్థానంలో సంచారం చేయడము. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు, తర్వాత 4, 5 స్థానాలకి వస్తాడు. అయితే 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల పట్టుదల సడలింపు, తర్వాత అనూహ్య ప్రమాదాలు, వ్యవహార నాశనము, బంధువులతోటి ఉట్టిగానే విరోధం. ఇంట్లో వీళ్ళు ఎక్కువగా విరోధం పెట్టుకునేది తల్లి తండ్రితోటి. కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులు, ఏం ఖర్చులు తక్కువ చేయరు, ఎందుకంటే ఏలినాటి శని ఉండడం వల్ల. తర్వాత స్థానభ్రంశము, శారీరక శ్రమ, ధన వ్యయము, ధన నాశనము. ధన వ్యయము వేరు, ధన నాశనము వేరు. ఊరికే అనవసరంగా తగలేయడం వేరు, ఖర్చు పెట్టడం వేరు. వీరు ఖర్చు పెడతారు, నాశనము చేస్తారు, రెండు చేస్తారు. అందుకని ఈ సంవత్సరం వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ స్థానంలో సంచరించడం వల్ల మనోవాంఛ సిద్ధి ఒక నెల రోజులు చాలా బాగుంటుంది. అంటే ఏదో అలా దిష్టి తీసేసినట్టుగా కొంచెం బాగుంటుంది వీళ్ళకి. అందుకని మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహము, ఐశ్వర్య ప్రాప్తి, కార్యానుకూలత, కీర్తి, లాభము, ధనలాభము ఇలాంటివన్నీ కలిగి వీళ్ళకి ఈ సంవత్సరాదిలో కొంత మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినా కానీ ఈ స్థానం మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత శని వచ్చేసరికి 1వ స్థానంలో సంచరించడం వల్ల, అంటే నెత్తి మీదకి వచ్చేస్తాడు. ఇప్పటివరకు వ్యయంలో ఉన్నాడు, 30 మార్చి నుంచి నెత్తి మీదకి వస్తాడు. అందువల్ల వీళ్ళకి ఏంటి అని అంటే కనుక భార్య పుత్రులు ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఇలా ఉంటే కనుక కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏవో ఒకటి ఉంటాయి. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఎప్పుడు చూసేవాళ్ళైనా, మంచి నమ్మకం ఉన్నా, మంచి అవగతమైన వాళ్ళైనా కూడా అనవసరమైన వాటిల్లో గొడవలు పడుతూ ఉంటారు వీళ్ళకి తెలిసినా కూడా. అందుకని వీళ్ళు పరువుని పోగొట్టుకుంటూ ఉంటారు. ప్రజల్లో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ మధ్యలో వీళ్ళ పరువుని వీళ్ళే పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంటి విషయాలు బయట దాకా వెళ్లకుండా కొంత జాగ్రత్త వహించాలి. తేజోక్షీణత, అనారోగ్యము, మనశ్చింత కలుగుతుంది. అందుకని ఈ సంవత్సరం వీళ్ళకి శని బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్త అవసరము. లక్ష్మీ అష్టోత్తరం చేస్తూ ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా చేయాలి వీళ్ళు. తర్వాత రాహు మీనరాశిలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి రాహు కుంభరాశికి 12వ స్థానానికి వస్తాడు. ఇప్పుడైతే 1వ స్థానంలో ఉండడం వల్ల కార్య విఘ్నము, భార్యతో కలహాలు, శత్రువృద్ధి, అనారోగ్యము. రాహు అంటేనే రోగము, పీడ, గొడవలు ఇవన్నీ కల్పిస్తాడు. నెత్తి మీదే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఎప్పుడు దానికి గొడవలే అవుతూ ఉంటాయి. తర్వాత 12వ స్థానానికి వెళ్ళడం వల్ల స్థానచలనము, శారీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, అకారణ కలహాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే కేతు వచ్చేసరికి కేతు 6వ స్థానము, 7వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 6వ స్థానానికి వెళ్తాడు. 7వ స్థానంలో ఉండడం వల్ల ఏంటి అని అంటే కనుక ప్రయాణము, చిన్న చిన్న విషయాల్లో వీళ్ళని సపరేట్ చేయడం. ఒక గ్రూప్లో వీళ్ళని మాత్రమే సపరేట్గా చూస్తారు. వీళ్ళ గ్రూప్ అంతా ఒకటి అని అంటే వీళ్ళేమో అందరూ ఒకే ఐడియాలజీతో ఉన్నవాళ్ళు కాదు. కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా వీళ్ళని పక్కకి నెట్టేసేసి వీళ్ళని మాత్రం ఒక విధమైన మనోవ్యధని క్రియేట్ చేస్తారనమాట. సిచ్యువేషన్ అలా ఉంటుంది ఫ్రెండ్స్లో. అయితే విపరీత భయాందోళన, వ్యాధి పీడ ఇలాంటివన్నీ ఉంటాయి. 6వ స్థానంలో సంచరించడం వల్ల ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశము, బంధుజనులతోటి సంతోషము. ఒక కేతు 6వ స్థానానికి వచ్చేంత వరకు కొంత వీళ్ళకి బాగాలేదు. కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల హృదయం బాగా వికసించి ఇలాంటి కష్టాలని వాటిని తట్టుకోవడానికి కావాల్సిన శక్తి, యుక్తి మనకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే అన్ని రాశులకు సంబంధించి ఏ విధంగా ఉంటుందని మీరు స్టార్టింగ్ ఏదైతే చెప్పారో ఇండివిజువల్గా చూస్తే అది చాలా క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ రాశి ఫలాలు కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.